శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున కృత్తికా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ క్షేత్రాన్ని ఏ రోజు దర్శించాలి, అదేవిధంగా ఏ చెట్టుని పెంచి పోషించాలి, ఏ చెట్టు దగ్గర దీపారాధన చేస్తే కృత్తికా నక్షత్రం వారికి మంచి జరుగుతుందనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లో కూడా కృత్తికా నక్షత్రం 3వ నక్షత్రం. అశ్విని భరణి కృత్తిక. దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రంగా చెప్తారు. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఉపవాస నియమాలు పాటించడం, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండడం, ఒక పూటే భోజనం చేయడం, ఇటువంటివి చెయ్యాలి. అదేవిధంగా ఆదివారం నాడు సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించే సమయానికి మీరు ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం, సూర్యుడి ఎదురుగా చేతిలో నీళ్లు పోసుకుని ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భాస్కరాయ నమః అనుకుంటూ ఆ సూర్యుడికి సంబంధించినటువంటి నామాలు తలుచుకుంటూ 3 సార్లు సూర్యుడికి ఎదురుగా నీళ్లను విడిచిపెట్టడం. అదేవిధంగా సూర్యుడికి ఆదివారం నాడు ప్రీతి కోసం గోధుమలు దానం చేయడం, అయితే గోధుమలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని ఆ సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి ఎవరికైనా 10 మందికి పంచిపెట్టండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ కృత్తికా నక్షత్రం వారు మేడి చెట్టుని ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయం దగ్గర కానీ పాతడం మంచిది. అదేవిధంగా మేడి చెట్టు దగ్గర శుభ్రం చేసి కొద్దిగా నీళ్లు చల్లి పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గు వేసి అక్కడ ఒక రావేకు కానీ తమలపాకు కానీ పెట్టి అక్కడ ఆవునేతితో దీపాన్ని పెట్టండి. మీరు ఎన్ని రోజులు పెట్టగలిగితే అంత మంచిది. ఆ మేడి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. అదేవిధంగా ఆదివారం నియమాలు పాటించండి. సోమవారం నాడు కూడా ఓం నమః శివాయ జపాన్ని చేస్తూ ఉండడం, శివాలయానికి వెళ్ళి ప్రదోషకాల సమయంలో అంటే ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఓం నమః శివాయ జపాన్ని చేయండి. మీకు అవకాశం ఉంటే మారేడు దళాలు ఆ శివుడికి సమర్పించండి. ప్రదోషకాల సమయంలో ఆ శివుడి సన్నిధిలో ఆవనేతితో దీపాన్ని పెట్టండి. కృత్తికా నక్షత్రం వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా సరే మీ జన్మ నక్షత్రం రోజున కానీ లేకపోతే ఒక ఆదివారం నాడు కానీ బ్రాహ్మణుడికి గోధుమలు దానం చెయ్యండి. గోధుమ నూక కానీ గోధుమలు కానీ దానం చెయ్యండి. అదేవిధంగా అమావాస్య వెళ్ళిన తర్వాత పున్నమి ముందు వచ్చే ద్వాదశి నాడు మీరు కాశీ వెళ్ళండి. కాశీ వెళ్ళి ఆ స్వామి వారిని కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని నమస్కారం చేసుకోండి. కాశీ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అంత దూరం వెళ్ళే అవకాశం లేని వారు పున్నం ముందు వచ్చే ద్వాదశి నాడు లేకపోతే మీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం రోజున మీ దగ్గరలో ఉన్న శ్రీశైలం, ద్రాక్షారామం, అమరావతి ఇలాగ ఏదైనా సరే ఒక శైవ క్షేత్రానికి వెళ్ళి ఆ పరమేశ్వరానుగ్రహాన్ని పొందండి. ఒక్కరోజు అక్కడ నిద్ర చేసి స్వామివారి సేవలో పాల్గొనండి. కృత్తికా నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది. కృత్తికా నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించడం, మాస శివరాత్రికి కూడా శివుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం. వీళ్ళు మాస శివరాత్రి నాడు పార్వతీదేవి పేరు చెప్పి ఒక 5 ముత్తైదువులకి ఏదైనా పళ్ళు, బత్తాయి పళ్ళు లాంటివి దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా గోధుమలు దానం చేయడం, అదే ఆదివారం నాడు గోమాతకి గోధుమలు దానాగా పెట్టడం మంచిది. అదేవిధంగా వీరు ఏదైనా శైవ క్షేత్రానికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసిరండి. కృత్తికా నక్షత్రం వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, జాతకాలు మారుతున్నా, జాతకంలో గ్రహాలు మారుతున్నా కూడా ఓం నమః శివాయ, ఓం ఆదిత్యాయ నమః,
ఈ యొక్క 2 మంత్రాలు కూడా నిరంతరం చదువుకుంటూ ఉండండి. ఆదివారం నియమాలు పాటించి సూర్యగ్రహాన్ని ఆరాధించండి, శివనామాన్ని స్మరించండి, గోధుమలు దానం చేయండి. ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎర్రని వస్త్రం ధరించడం కానీ, ఎర్రని పువ్వులతో మీ ఇష్టదైవాన్ని పూజించి కానీ వెళ్ళండి. మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి కృత్తికా నక్షత్రం వారు ఈ యొక్క నియమాలు పాటించి సూర్యగ్రహాన్ని ఆరాధించి శివుణ్ణి పూజించండి. ఆదివారం నియమాలు పాటించండి, గోధుమలు దానం చేయండి, గోమాతకు సేవ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.